నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రలు నటించిన దండోరా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు చిత్ర యూనిట్. ఆ విశేషాలు మనము చూద్దామా? ఈ సినిమాని ఇక్కడి నుంచి ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఇప్పటివరకు చేసిన సపోర్ట్ ఎలా ఉందో అలానే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్ అండ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇట్స్ అ వెరీ హానెస్ట్ ఫిలిం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము. ఫైనల్లీ నేను ఒకటే చెప్తున్నాను సార్, అంటే ఇది నేను ఎప్పుడు కూడా స్టేజ్ మీద ఇలాగ మాట్లాడాలి లేకపోతే ఇలాగ అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ ఆల్సో. ఎందుకంటే సినిమా తీయడం, సినిమాలు చేయడం, సినిమా కోసం రాయడం అనేది నా ప్యాషన్. దట్ ఈస్ సంథింగ్ ఐ లవ్ టు డూ. రైటింగ్ ఆర్ ఇమాజినింగ్ క్యారెక్టర్స్ అండ్ ట్రైంగ్ టు పుట్ దెమ్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ వాట్ నేను డే ఇన్ డే అవుట్ అనుకునేవాడిని. నేను ఐటీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఇదే చేద్దాము, ఇలా చేద్దాము, ఇది చేద్దామని ఆ ఆలోచనల నుంచే నేను సినిమాలు రాయాలని చెప్పి కసిగా నా అంతకు నేను వచ్చాను. కానీ నేను ఇక్కడికి రావడానికి, ఇక్కడికి వచ్చి సినిమాలు చేయడానికి ఎంత సపోర్ట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్కడో అక్కడ మీరు చిన్న సినిమాలకి ఇచ్చిన హెల్ప్, మీరు చేస్తున్న పనులు చూసి ఓకే, నాకు తెలియదు ఎవరు ఇండస్ట్రీలో. నేను జీరో, అంటే నేను ఇండస్ట్రీకి నాకు నిజంగా ఎవరు తెలీదు. లిటరలీ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ విలేజ్, నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నథింగ్. బట్ నాకు ఒక హోప్ ఏంటంటే ఐ హ్యావ్ అ పవర్ఫుల్ మీడియా హూ కెన్ బ్యాక్ అండ్ పుష్ ద వర్డ్ ఇఫ్ ద ఫిలిం ఈస్ గుడ్. సో అది నాలాగా నా డెబ్యూటెంట్ డైరెక్టర్స్ ఎవరైతే చిన్న చిన్న ఊర్ల నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ మీరు పెద్ద హోప్ అండి. డెఫినెట్లీ ఏదైతే ఈ రోజున మేము రిలీజ్ ముందు అరే ఒక మంచి పాయింట్ ఉన్న సినిమా మేము తీసామని ధైర్యంగా చెప్తున్నాం, ఆ ధైర్యం డబల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషలీ టు ద మీడియా పీపుల్ అరౌండ్ హియర్. సో మా క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇద్దరికీ కావాల్సింది ఒకటే, ఒక మంచి సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడం అనేది దండోరాతో మళ్ళీ ప్రూవ్ అయింది. అది నేను 100% చెప్పగలను. అంత హార్డ్ హిట్టింగ్గా ఉండే ఈ సినిమా సెన్సార్ వల్ల డిలే అయింది. అందులో వాళ్ళ తప్పేం లేదు. కొన్ని అబ్జెక్ట్ చేస్తారు కదా, అలా చేయటం వల్ల సెన్సార్ సర్టిఫికేట్ రావటం లేట్ అవటం వల్ల ఈ సినిమా. కానీ ఈ సినిమాని 2026 మొత్తం మాట్లాడుకుంటారు. చూస్తూ ఉండండి మీరందరూ కూడా. అమెరికాలో, నార్త్ అమెరికాలో ఇవాళ నైట్, అంటే వాళ్ళకి నైట్, నిన్న నైట్ అన్నట్టు మనకి నిన్న నైట్ అన్నట్టు వాళ్ళకి ఇవాళ షోలు విపరీతంగా పెరిగినాయి. ఒక థియేటర్లో ఒక షో పెట్టిన వాళ్ళు 3 షోలు పెట్టారు. ఈ సినిమా ఖచ్చితంగా మనందరూ తెలుగు వాళ్ళు జనరల్గా ఏంటంటే నెట్ఫ్లిక్స్లో వాటిలో మలయాళం సినిమాలు, ఆయన బైసన్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ అలాంటి డైరెక్టర్తో పోల్చి తన్ని మాట్లాడుతున్నారంటే వీఆర్ సో ప్రౌడ్.